మేము ప్రచారంలో వెళ్తున్న సందర్భాన ఎవరైనా కానీ వాళ్ళకు వాళ్ళే వచ్చి స్వయాన సార్ తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మేము మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మాకు తెలిసిన పరిచయస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము బీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటా ఉన్నాం. కారు గుర్తు కావాలి, సారు కావాలి. కారు సారు అనేది ఉన్నది తప్ప ఇక వేరే లేనే లేదు సార్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు ఏ అయితే వాగ్దానాలు చేసిరో ఏ ఒక్క వాగ్దానాలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోతూ ఉన్నారు. అన్ని అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయవయ్యా నాయన అంటే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని ఇక నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు నమ్మి మోసపోయినాము. ఇక మళ్ళీ పోయినసారి అయితే మేము కాంగ్రెస్కే వేసినాం, కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, కారు గుర్తుకు వేస్తాం, కారు గుర్తును గెలిపించుకుంటాం. కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. దానికి ముందుగానే ఈ ప్రిలిమినరీగా ఈ ఎన్నికలు మేము గెలిపించుకుంటే మళ్ళీ కేసీఆర్ని మేము గెలిపించుకున్నట్టయితే మొత్తం తెలంగాణ యావత్తు ప్రజల కొరకే ఈ ఎన్నిక జరుగుతుందని అనుకుంటాం. యావత్తు ప్రజల అభివృద్ధి కొరకు వాళ్ళ ఈ అభిప్రాయం మేరకు మేము ఈ ఎన్నికలలో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. సార్, మేజర్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ ఒకే మాట బీఆర్ఎస్కి డిపాజిట్లే దక్కవని చెప్పేసి ఆ స్థాయిలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకొని ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతో ఇంతోగలేదు. మరి మీరు ఎట్లా అంటే మీ స్థాయి నుంచి వెళ్ళి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం రాష్ట్ర స్థాయి వర్గం మొత్తం ఎట్లా చేస్తూ ఉన్నది, మరి దీన్ని ఎట్లా చేజిక్కించుకుంటారు? ఆరిపోయే దీపం వెలుతురు ఎక్కువ. వాళ్ళు ఓడిపోయేటోళ్ళు కాబట్టి అన్నీ ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మేము అడుగులోకి వెళ్ళి మేము చూస్తూ ఉన్నాం, ఏది మారుమూలకి వెళ్ళి తెలుసుకుంటా ఉన్నాం. ఏదో రోడ్ మీద షోపుటప్పులు చేయటం లేదు. మారుమూలకి వెళ్ళి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కే వేస్తాం, బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తా ఉన్నారు.